కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బచక్రం గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే బచక్రం అంటే ఏమిటి అంటే భం అంటే నక్షత్రం అని, చక్రం అంటే వలయం. అయితే ఈ బచక్రం ఇంట్రొడక్షన్ ముందు వీడియోలో ఉంది. దీని గురించి కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇస్తున్నా. అయితే నక్షత్రాలు రాశులు కలిసి ఏర్పడిన ఆకాశంలోని మహావలయమే ఈ బచక్రం అని మనము చెప్పుకున్నాం. భూమిని కేంద్రంగా ఊహించి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు సంచరించే మార్గాన్ని ఆధారంగా చేసుకొని ఈ బచక్రాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఋషులు. యాక్చువల్గా మనకి ఈ నాలెడ్జ్ అంతా ఋషులే ఇచ్చారు. తర్వాత మన శాస్త్రవేత్తలు ఇవన్నిటికీ ఆధారపూర్వకంగా మనకు ఈ నాలెడ్జ్ని అందించారనమాట. అయితే ఈ బచక్రాన్ని నిర్మాణం ఎలా జరిగింది అంటే ఆకాశ వలయంని 360 డిగ్రీస్లుగా విభజించారు. అంటే ఆ సర్కిల్ని 360 డిగ్రీస్గా కన్సిడర్ చేసి దాన్ని 12 సమాన భాగాలుగా విభజించారు. ప్రతి భాగంకి 30 డిగ్రీస్ వచ్చేటట్టు. అయితే ఈ 30 డిగ్రీస్లో ఆ 12 భాగాలే 12 రాశులుగా విభజించాడు. అయితే ఒక్కో రాశికి 30 డిగ్రీస్ ఉంటుందన్నమాట. మనకు మొత్తం 12 రాశులు మేషం నుంచి మొదలయ్యి మీనం వరకు. అయితే అవి క్రమం ఏంటో చూద్దాం. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. ఈ 12 రాశులకి ఒక్కో రాశి 30 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అయితే ఈ బచక్రము, ఈ సర్కిల్ భూమి చుట్టూ ఎలిప్టికల్గా ఈ రాశులన్నీ కూడా సంచరించబడతాయి. ఈ రాశులు ఉంటాయి. అయితే ఈ రాశులు బచక్రానికి మెయిన్ బచక్రము బచక్రంలో ఏమేమి ఉంటాయి మనం చెప్పుకున్నట్టు రాశులు, గ్రహాలు, నక్షత్రాలు. రాశులలో నక్షత్రాలు, రాశులలో సంచారము, గ్రహాలు. అయితే ఈ 27 నక్షత్రాలు ఏంటి అంటే ఈ 27 నక్షత్రాలు 12 రాశులలో విభజించబడ్డాయి. ప్రతి నక్షత్రము ఒక్కొక్క నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు అలాట్ చేశారు. అయితే ప్రతి నక్షత్రము 13 డిగ్రీస్ 20 సెకండ్స్ 20 మినిట్స్ ఉంటుంది. 13 డిగ్రీస్ 20 మినిట్స్ ఉంటుంది. ప్రతి రాశిలో 2 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ నక్షత్రాల గురించి ఎందుకు చదువుతున్నామంటే మనము నక్షత్రాల సూత్రాలు కూడా మనం క్లాసిక్స్లో చదువుతాము. ఈ నక్షత్రాలు కూడా సూక్ష్మ ఫలితాలు ఇస్తాయి మనకి. మన జీవన శైలిలో, మన దశలలో, అంతర్దశలలో నక్షత్రాధిపతి గ్రహం ఏ నక్షత్రం మీద ఉంటుంది, ఆ నక్షత్రాధిపతి బట్టి కూడా కొంచెం సూక్ష్మ ఫలితాలు ఇస్తాయి. బచక్రం గ్రహ సంచారం ఏంటి అంటే సూర్యుడు ఒక రాశిలో సుమారు ఒక నెల ఉంటాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతాడు. గ్రహాలు తమ తమ వేగానికి అనుగుణంగా బచక్రంలో సంచరిస్తాయి. ఈ సంచారాన్ని ఇవన్నీ ఈ మొత్తం సంచారాన్ని గోచారం అని అంటారు. గ్రహాల సంచారము, నక్షత్రాల సంచారము, సూర్యచంద్రుల సంచారము, వీటిని అన్నిటినీ కలిపి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసి చెప్పే ఫలితాలని గోచారము అంటారు. అయితే బచక్రము ఏంటి, బచక్రానికి సంబంధం ఏంటి అంటే బచక్రం అనేది స్థిరమైనది, అంటే స్థిరంగా ఉంటుంది. జన్మ సమయానికి తూర్పు దిశలో ఉన్న రాశి లగ్నంగా మారుతుంది. అంటే మనం పుట్టిన జన్మ సమయానికి తూర్పు దిశగా ఏ రాశి ఉంటే ఆ రాశి లగ్నంగా మారుతుంది అన్నమాట. అంటే ఆ టైమింగ్ని బట్టి అది మనకి లగ్నం అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ బచక్రాన్ని కాలచక్రానికి ప్రతిరూపము అని కూడా అంటారు. అయితే సూర్యుని చలనంలో కాలం నడుస్తుంది, అందుకే బచక్రం కాలచక్రం అని అంటారు. శాస్త్రీయ దృష్టిలో
సూర్యుడు సంవత్సరంలో భూమి చుట్టూ కనిపించే మార్గమే ఈ ఎలిప్టికల్ మార్గం. ఈ 12 భాగాలుగా విభజించింది. దీన్నే బచక్రము అని అంటారు. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ నక్షత్రాలు, పాదాలు, నక్షత్రాలు, నక్షత్రాధిపతులు, గ్రహ సంచారం ఇవన్నీ ఇంకా ముందు వీడియోస్లలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.